హాయ్ నమస్తే అండి అందరికీ. సో ఈరోజు మనం ఏంటంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ద రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 5:7 అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఈస్ 3, ఫైండ్ దేర్ ఎల్సిఎం అన్నాడు. సో ఎప్పుడైతే ఈ విధంగా టూ నెంబర్స్ అనేటివి రేషియోలు ఇచ్చి దానికి కరస్పాండింగ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఇచ్చినప్పుడు సో దానికి ఒక రిలేషన్షిప్ ఒకటి ఉంది. సో దాని బేసిస్ని ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తాం. సో ఆ రిలేషన్షిప్ ఏంటి అంటే ఎప్పుడైతే మనకు టూ నెంబర్స్ లెటెస్ట్ టేక్ ఏ ఈజ్ టు బి ఇలా ఇచ్చేసి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఈ యొక్క రేషియో ఇలా టూ నెంబర్స్ ఉన్నప్పుడు సో దానికి సంబంధించిన ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా తీసుకుంటామంటే సో ఎల్సిఎం ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ హెచ్సిఎఫ్ ఇలా తీసుకుంటాం అన్నమాట. సో అంటే ఈ యొక్క రిలేషన్షిప్ యూస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాం. ఇక్కడ టూ నెంబర్స్ అనేటి రేషియో ఏమి ఇచ్చాడంటే 5:7 అంటే ఏ వాల్యూ 5 బి వాల్యూ 7 హెచ్సిఎఫ్ ఎంత 3. ఇప్పుడు అదే సేమ్ కాన్సెప్ట్ యూస్ చేసుకొని ఎల్సిఎం ఈక్వల్ టు 5 ఇంటూ 7 ఇంటూ 3 ఎంత అవుతుంది నాకు 105. సో ఆన్సర్ ఎంత అంటే 105. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. టూ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 4:5 అండ్ దేర్ ఎల్సిఎం ఈస్ 120, ఫైండ్ ద నెంబర్ అండ్ హెచ్సిఎఫ్ అన్నారు. సో సేమ్ ఇది కూడా సేమ్ అదే మోడల్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే ఎల్సిఎం ఇచ్చేసాడు 120, హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. టూ నెంబర్స్ ఇచ్చాడు హెచ్సిఎఫ్. ఇప్పుడు నాకు 5 4 జా 20 26. సో హెచ్సిఎఫ్ ఎంత అంటే 6. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ కేస్ 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేస్తామంటే 3 నెంబర్స్ ఆర్ ఇన్ ద ప్రపోర్షన్ ఆఫ్ 3:8:15 అండ్ దేర్ ఎల్సిఎం ఈస్ 8280, వాట్ ఈస్ దేర్ హెచ్సిఎఫ్ అన్నాడు. సో ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవి. ఇది ఎస్ఎస్సి సిజిఎల్ 2022 క్వశ్చన్ ఇది. సో 3 నెంబర్స్ అన్నప్పుడు సేమ్ కాన్సెప్ట్. సో ఎల్సిఎం ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ హెచ్సిఎఫ్. సో ఇప్పుడు నాకు ఎల్సిఎం ఎంత ఇచ్చినాడు 8280. ఇక్కడ ఏంటంటే సో కాన్సెప్ట్ ఇది, కాకపోతే ఇక్కడ ఏంటంటే 3:8:15 అండ్ దీని ఎల్సిఎం ఈజ్ 8280 అన్నాడు. అంటే వీటి యొక్క ఎల్సిఎం ఎంత అంటే 8280. కాబట్టి ఈ 3కి 8కి 50 మనం ఏం చేస్తారంటే ఫస్ట్ ఎల్సిఎం కనుక్కుంటాం. సో ఎల్సిఎం ఈక్వల్ టు 3, 8, 15. సో ఎల్సిఎం తీసినప్పుడు ఏమవుతుందంటే 3 1 జా 3, 8, 3 5 జా 15. సో అప్పుడు నాకు ఎంత అవుతుంది 5 3 జా 15, 15 8 జా 120. సో ఈ మూడింటికి ఎల్సిఎం ఎంత వచ్చిందంటే 120. ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఎంత అంటే 8280. కాబట్టి మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ఇక్కడ ఏదైతే ఇచ్చినాడో ఎల్సిఎం వాల్యూ అది ఈ 3కి 8కి 15కి ఏదైతే ఎల్సిఎం వచ్చిందో అది సో వాటిని డివిజన్ చేసామంటే సో అప్పుడు నాకు ఎంత వస్తుందంటే చూడండి 8280/120. సో 12 6 72, 12 9 సో 69. సో ఇదే నాకేమవుతుందంటే హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ యూజ్ చేసాము. ఈ ఎల్సిఎం వాల్యూ వచ్చేసి 8280 అన్నమాట. ఈ యొక్క ఏబిసి అనేటి వీటి యొక్క ఎల్సిఎం వచ్చేసి 120. కాబట్టి మనం ఏం చేసామంటే 8280/120 చేసాం. సో దాని వాల్యూ ఎంత వచ్చిందంటే హెచ్సిఎఫ్ వాల్యూ 69. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 20 అండ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 120, ఫైండ్ ద పెయిర్ ఆఫ్ సచ్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అన్నాడు. ఇది ఎస్ఎస్సి ఎంటీఎస్ క్వశ్చన్, ఇది మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో ఇక్కడ ఏంటంటే టూ నెంబర్స్ ఇచ్చాడు. హెచ్సిఎఫ్ అనేది హెచ్సిఎఫ్ ఎంత అంట 20, ఎల్సిఎం వచ్చేసేమో 120. అయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సచ్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ పెయిర్స్ అన్నాడు. సో పాసిబుల్ పెయిర్స్ అన్నప్పుడు
మనకు కావాల్సిన పెయిర్ కావాలి కాబట్టి సో పెయిర్ ఈక్వల్ టు సో ఎల్సిఎం ఓవర్ హెచ్సిఎఫ్ చేసుకోండి 6. ఈ 6కి మనం ఏం చేస్తారంటే కోప్రైమ్స్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ పాసిబుల్స్ అంటే ఇంకేం లేదు ఇక్కడ ఈ 6 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 6ని 1 6 ఆర్ 6 2 3 ఆర్ 6 ఇంకేమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా ఏం లేవు. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ 1 ఈ 6 2 3 అనేటివి ఎలా తీసుకుంటాం అంటే కోప్రైమ్ ఉన్నట్టు తీసుకుంటాం. సో కోప్రైమ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇవి 1 టేబుల్తో పోతాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ కాకుండా ఉండేటివన్నీ ఏమవుతాయంటే మనకు కోప్రైమ్ అనేవి వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ కోప్రైమ్ అంటే ఆల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 3 5 4 5 7 అంటే ఆల్ ప్రైమ్ నెంబర్స్ జతలుగా తీసుకుంటాం అన్నమాట. సో అలాంటి వాటిని మనం ఏమంటాం అంటే కోప్రైమ్ అంటాం. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 5 7 2 3 7 11 ఇలాంటివి. అంటే ఇక్కడ 5 7 అనేటివి 2 ప్రైమ్ నెంబర్స్. సో ఏ 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నా కానీ వాటిని మనం కోప్రైమ్ అంటాం. అలానే ఇక్కడ 1 2 2 3 3 4 అంటే వాటి సక్సెసివ్ నెంబర్స్ అంటే 1 by 1 నెంబర్స్ వచ్చినా కానీ వాటిని కూడా మనం ఏమంటాం కోప్రైమ్ అంటాం. సో కాబట్టి ఇక్కడ నాకేంటంటే ఇక్కడ మనం తీసుకునే నెంబర్స్ అనేటివి 1తో తప్ప రిమైనింగ్ ఏ టేబుల్లోనూ అంటే ఇవి ఇండివిజువల్గా ఉండాలి. అంటే ఇది ఒక టేబుల్తో డిస్ప్లే అయితే ఇది ఒక టేబుల్తో డిస్ప్లే అయ్యేటట్టుగా ఉండాలి. అలాంటి వాటిలో మనం ఏమంటే కోప్రైమ్స్ అంటాం. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటంటే ఈ 6కి ఎన్ని నెంబర్ ఆఫ్ పాసిబుల్ పేర్స్ వస్తాయి అంటే మనకు 2 అంటే 1 6 2 3. సో కాబట్టి నాకు దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే 2 అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers is 2160 and their HCF is 12. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ సచ్ పాసిబుల్ పేర్స్ అన్నాడు. సో ద ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ ఇక్కడ ఏంటంటే ఇది SSC CGL 2023 క్వశ్చను. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ అన్నాడు. జనరల్గా మనం ఒక నెంబర్ని ఎలా తీసుకుంటామంటే బేస్డ్ అపాన్ హెచ్సిఎఫ్ని బేస్ చేసుకుని తీసుకుంటాం. ఆ హెచ్సిఎఫ్ ఎంతైతే ఉంటుందో దాని బేసెస్కి మనం ఏం చేస్తారంటే ఆ నెంబర్ అనేది డిసైడ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ నా హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు అంటే హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 12. కాబట్టి నా 2 numbers లెటెస్ట్ టేక్ 2 numbers మనం ఏం చేద్దామంటే లెటెస్ట్ టేక్ 2 numbers 12A 12B అనుకుందాం. 12A 12B ఇవి 2 numbers అనుకుంటే వాటి యొక్క ప్రొడక్ట్ అన్నాడు. అప్పుడు ప్రొడక్ట్ అన్నప్పుడు ఏమొస్తుంది 12A ఇంటూ 12B ఈక్వల్ టు 2160. నాకు ఇక్కడ ఏబి ఏమవుతుందంటే 2160 ఓవర్ 12 ఇంటూ 12 లేదంటే 144 వేసుకోవచ్చు. ఇప్పుడు నా దీన్ని క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఈ యొక్క ఏబి వాల్యూ వస్తుంది. సో అప్పుడు నాకు ఏబి వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ చూడండి 4 3 12 4 5 నిమిషం 12 15 సార్. సో అప్పుడు నాకు ఏబి వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 15. సో ఏబి ఈక్వల్ టు 15. సో ఇక్కడ కూడా సేమ్ అదే మోడల్ చేస్తాం. అంటే ఇక్కడ పాసిబుల్ పేర్స్ కనుక్కోమన్నాడు. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ సచ్ పాసిబుల్ పేర్స్ అన్నప్పుడు సో ఇక్కడ నాకు ఈ యొక్క 15ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మనము 1 ఇంటూ 15 15 వస్తుంది. అదేవిధంగా 3 5 15 అంటే ఇవి 15 అనేది నాకు 1 టేబుల్లో పోతుంది, 15 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది, 5 టేబుల్లో పోతుంది. సో
ఇదొక పేరు, ఇదొక పేరు. ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయి మనకు. సో 15 అనేది ఇంకేదైనా టేబుల్లో పోతుందా? పోదు. కాబట్టి నాకు పాసిబుల్ నెంబర్ ఆఫ్ ఎన్ని పాసిబుల్ పేర్స్ అంటే 2. సో దీనికి ఆన్సర్ ఎంత అంటే 2. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద LCM ఆఫ్ 2 numbers is 300 and their HCF is 10. Find the number of pair of such number formed అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే ద LCM ఆఫ్ 2 numbers is 300 అంట, అండ్ దేర్ HCF is 10 అంట. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సేమ్ కాన్సెప్ట్. సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఈ యొక్క 300 ఓవర్ 10. సో ఎప్పుడైతే మనకు డైరెక్ట్గా LCM HCF ఇచ్చేసినప్పుడు ఈ కాన్సెప్ట్ యూస్ చేసుకుంటాం. అంటే డైరెక్ట్గా LCM ఓవర్ HCF. ఇదేమో LCM, ఇదేమో HCF. సో దీని యొక్క వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 30 వస్తుంది. ఇప్పుడు ఈ 30కి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఎన్ని నెంబర్ ఆఫ్ పాసిబుల్ పేర్స్ ఉన్నాయి కనుక్కుంటాం. సో 30 అన్నప్పుడు 30 ఏ టేబుల్లో పోతున్నాం జనరల్గా? సో 30ని మనం 1 × 30 30. అదేవిధంగా 15 × 2 = 30, 6 × 5 = 30. సో ఇదన్నమా. అదేవిధంగా 10 × 3 = 30. సో ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు సో ఈ 2 15తో డివిజిబుల్ అవ్వదు. 6 5 2 ఇండివిజువల్గా డివైడ్ అవుతాయి. అదే 3 టేబుల్ 10 రాదు, 5 టేబుల్ 6 రాదు, 2 టేబుల్ 15 రాదు. సో ఇలా అన్నమాట. సో ఇవన్నీ కోప్రైమ్స్. కాబట్టి నాకు ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 1 2 3 4. సో కాబట్టి నాకు దీనికి ఏం ఆన్సర్ అవుతుందంటే 4. సో ఇక్కడ మనం తీసుకున్నట్టన్నీ ఏం తీసుకోవాలంటే కోప్రైమ్స్ అన్నమాట. సో ఇవన్నీ ఏంటి అంటే కోప్రైమ్స్. అలా తీసుకున్నప్పుడు ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద సమ్ అండ్ LCM ఆఫ్ 2 numbers ఆర్ 156 and 505 రెస్పెక్టివ్లీ. దెన్ ఫైండ్ ద నెంబర్. సో ఇక్కడ ఒక స్మాల్ కరెక్షన్, ఇక్కడ 4 ఉండాలి. సో ఇప్పుడు నాకు దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ ఏమన్నాడు? సమ్ ఈక్వల్ ఎంత అంటే 156. LCM వచ్చేసేమో 504. అయితే నెంబర్స్ ఏంటో కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? వాటి సమ్ ఇచ్చేసి LCM ఇచ్చేసినప్పుడు ఎలా చేస్తామంటే సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ HCF కనుక్కుంటాం. ఏవైతే నెంబర్స్ ఇచ్చాడో ఆ 2 నెంబర్స్కి ఈ యొక్క సమ్కి LCMకి మనం ఏం చేస్తారంటే LCM అనేది కనుక్కుంటాం. సో అప్పుడు నా HCF ఆఫ్ 156 504. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తారంటే ఈ యొక్క HCF కనుక్కోవడానికి ఒక మెథడ్ ఉన్నమాట. ఆ మెథడ్ ఏంటంటే లాంగ్ డివిజన్ మెథడ్. సో ఆ లాంగ్ డివిజన్ మెథడ్ యూస్ చేసుకుంటాం. అంటే లోయెస్ట్ ఉండే నెంబరు హైయెస్ట్ ఉండే నెంబర్ని డివిజన్ చేస్తాం అన్నమాట. సో 156 3 × 468. సో 6 3 = 18, 5 3 = 15 16, 468. సో వీటి యొక్క డిఫరెన్స్ ఎంత వస్తుందంటే నాకు ఇదేమో 6 36 వస్తుంది. సో ఈ 36తో 156 లాంగ్ డివిజన్ మెథడ్ అంటే ఇలానే చేస్తాం అన్నమాట. సో 4 జార్ చూద్దాం. 36 4 జార్ 6 4 = 24, 4 3 = 12, 144. సో ఇదేమో 12. మళ్ళీ అగైన్ 12తో 36 అప్ టు ఎంతవరకు అంటే 0 వచ్చేంత వరకు. సో ఇప్పుడు నాకు 12 టేబుల్ 36 పోతుంది కాబట్టి 12 3 = 36. సో ఎంత అంటే 0. సో కాబట్టి నాకు ఈ రెండింటికి వచ్చిన LCM HCF ఎంత అంటే 12. సో HCF వాల్యూ 12.
సో ఇప్పుడు నాకేంటంటే ఇక్కడ పాసిబుల్ నెంబర్ ఆఫ్ పెయిర్స్ అన్నాడు. ఫైండ్ ద అంటే అదే ఆ యొక్క నెంబర్స్ ఏవేవో కనుక్కోమని చెప్పాడు. అంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ తీసుకున్నాం కదా, వాటి యొక్క నెంబర్స్. ఇక్కడ ఈ యొక్క ఆప్షన్స్లో ఏదైతే 12 టేబుల్తో మనకు డివిజిబుల్ అవుతుందో, అంటే ఆ ఉన్న నెంబర్స్ 2 నెంబర్స్ డివిజిబుల్ అవ్వాలి. సో అప్పుడు నాకు అదే ఏమవుతుంది అంటే ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ నాకేంటంటే 12 6 72, అదేవిధంగా 84. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే దీనిగా తీసుకుంటాం. సో ఆ యొక్క నెంబర్స్ ఏవేవి అంటే 72, 84. ఓకే. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంకోటి ఏంటంటే రెండింటిని యాడ్ చేసినా కానీ 156 రావాలి. సో అప్పుడు మాత్రం అది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ చూడండి, ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers is 2310 and 30 respectively. If one number is 210 then the find second number అన్నాడు. ఇక్కడ కూడా సేమ్, ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers is 2310. సో దీనికి ఒక కాన్సెప్ట్ ఉంది, అదేంటంటే ద ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు దైర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers, లెట్ us టేక్ ఎక్స్ కమ వై అనే ప్రొడక్ట్ 2 numbers అనుకుందాం. సో ఒక నెంబర్ ఏమో ఎక్స్ అనుకుంటే, ఇంకో నెంబర్ వై అనుకుంటే, సో వీటి యొక్క రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. సో ద ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఇందులో ఇక్కడ ఏంటంటే హెచ్సిఎఫ్ వాల్యూ ఏమో 30, ఎల్సిఎం వాల్యూ ఏమో 2310. వన్ ఆఫ్ ద నెంబర్ ఈస్ 210. అయితే ఇంకో నెంబర్ ఎంతో కనుక్కోవాలి. సో కాబట్టి నాకేమవుతుందంటే ఇది 3 1 3 7. సో అప్పుడు నాకు y ఈక్వల్ టు 2310 ఓవర్ 7. 7 3 21, 7 3 21 0. సో అప్పుడు నాకు y వాల్యూ ఎంత వస్తుందంటే 330. సో దీనికి ఆన్సర్ ఎంత అంటే బి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ 6 + 1 అండ్ ఎక్స్ పవర్ 4 - 1. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తానంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క ఎక్స్ పవర్ 6 + 1 ఎక్స్ పవర్ 4 - 1 ఉంది కదా, ఈ యొక్క ఎక్స్ పవర్ 6ని మనం ఎలా నోట్ చేసుకుంటామంటే x² హోల్ క్యూబ్ ప్లస్ 1² హోల్ క్యూబ్. సో ఈ యొక్క ఈక్వేషన్ ఇలా రాశాను. అంటే ఇది ఎలా ఉంది, నాకు a³ + b³. సో ఎప్పుడైతే నాకు a³ + b³ ఈ ఫార్మాట్లో ఉంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే a + b ఇంటూ a + b ఇంటూ a² - ab + b², ఇలా రాసుకోవచ్చు. సో అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. ఇందులో దీన్ని ఎలా రాసుకుంటామంటే x² హోల్ స్క్వేర్ మైనస్ 1² హోల్ స్క్వేర్, అంటే a² - b² ఫార్మాట్లో రాశాను నేను. సో అప్పుడు నాకు ఈ యొక్క ఈక్వేషన్ నుంచి ఈ యొక్క ఈక్వేషన్ నుంచి ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇక్కడ మనము, సో ఇక్కడ నోట్ చేస్తాం చూడండి, ఇక్కడ a + b అంటే x² + 1 ఇంటూ x² - x + 1. సో అదేవిధంగా ఇంకోటి ఏంటంటే x² + 1 ఇంటూ x² - 1. సో ఇదేమో a + b, a - b, a² - b² అవుతుంది. అదేవిధంగా ఇదేమో a + b ఇంటూ a² - ab + b². ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి అంటే నాకు, సో ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి అంటే x² + 1 x² + 1. సో ఇదేమో ఇది వేరే టర్మ్. ఇక్కడ మనం కనుక్కోమని హెచ్సిఎఫ్ కాబట్టి రెండిట్లో కామన్గా ఉండేదాన్ని మనం తీసుకుంటాం. సో కాబట్టి నాకు ఇక్కడ కామన్గా ఉండేది ఏంటంటే x² + 1. సో ఇదే నాకు ఆన్సర్ అవుతుంది. సో ఫోర్త్ ఆప్షన్. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఫాలోవింగ్ అన్నాడు.
ఇక్కడ ఏంటంటే ఎల్సిఎం అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ సో ఫస్ట్ ఏ టర్మ్ తీసుకోండి, ఏలో హైయెస్ట్ ఉన్న టర్మ్, ఇందులో ఏలో హైయెస్ట్ టర్మ్ అంటే ఏమొస్తుంది ఏ స్క్వేర్. నెక్స్ట్ బి టర్మ్, బిలో హైయెస్ట్ ఉన్న టర్మ్ బి స్క్వేర్. ఇది నాకేమవుతుంది ఎల్సిఎం అవుతుంది. అదే నాకు హెచ్సిఎఫ్ అన్నప్పుడు సో దీనికి ఆపోజిట్ అంటే ఏలో లీస్ట్ టర్మ్ బిలో లీస్ట్ టర్మ్. ఇప్పుడు నాకు ఇక్కడ ఏ బి, సో ఎల్సిఎం ఏమో ఏ స్క్వేర్ బి స్క్వేర్, హెచ్సిఎఫ్ ఏమో ఏబి. సో అదన్నమాట ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ XYZ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ డెడ్ స్క్వేర్ అన్నాడు. సో ఇక్కడ కూడా అంతే సేమ్ ఎల్సిఎం ఎలా చేస్తామంటే ఫస్ట్ ఎక్స్లో హైయెస్ట్ ఉన్నది ఏంది ఎక్స్ క్యూబ్, నెక్స్ట్ వైలో హైయెస్ట్ ఉన్నది ఏంది వై స్క్వేర్, నెక్స్ట్ జెడ్లో హైయెస్ట్ ఉన్నది ఏంది జెడ్ స్క్వేర్. సో అదేవిధంగా హెచ్సిఎఫ్, సో హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే నాకు సో ఎక్స్ వై జెడ్ కామన్గా ఉండాలి ప్లస్ లీస్ట్గా ఉండాలి. సో ఎక్స్ వై జెడ్, సో ఫస్ట్ ఆప్షన్ అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఇక్కడ కొన్ని అంటే నెంబరింగ్ ఇచ్చాడు. సో ఇందులో ఫస్ట్ ఎల్సిఎం అనుకోమన్నాడు. సో ఎల్సిఎం అంటే మనం ఏం చెప్పామంటే సో అన్నిట్లో ఉండే టర్మ్స్ ప్లస్ వాటి యొక్క హైయెస్ట్ నెంబర్స్. ఇక్కడ అన్నిట్లో అంటే 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది, 11 ఉంది. ఇక్కడ ఏంటంటే ఎల్సిఎం అన్నప్పుడు అన్నిట్లో ఇదే నెంబరింగ్ ఉండాల్సిన రూల్ లేదు. ఓకే, అదే హెచ్సిఎఫ్ అయితేనేమో అన్నిట్లో ఈ నెంబరింగ్ అనేది ఉండాలి. సో ఈ ప్రాబ్లంకి ఎల్సిఎం ఏమవుతుందంటే ఇప్పుడు నాకు 3 ఉంది, ఇందులో 3/4 3 క్యూబ్ 3 స్క్వేర్ ఉంది. సో ఈ మూడిట్లో 3 పవర్లో హైయెస్ట్ ఉండేది ఏంది 4, కాబట్టి 3/4. అదేవిధంగా నెక్స్ట్ 5, ఇక్కడేమో 5 స్క్వేర్, ఇక్కడేమో 5, ఇక్కడ 5 క్యూబ్. సో ఈ మూడిట్లో హైయెస్ట్ ఉన్నది ఏంటంటే 5 క్యూబ్. నెక్స్ట్ 7 స్క్వేర్, ఇక్కడ 7, ఇక్కడ లేదు. సో ఈ రెండిట్లో హైయెస్ట్ ఉన్నది ఏంటంటే 7 స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఏమో 11 స్క్వేర్ 11/4. సో 11లో హైయెస్ట్ పవర్ ఏంటంటే 11/4. ఒకవేళ ఇదే క్వశ్చన్కి హెచ్సిఎఫ్ అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఎలా చేస్తామంటే సో ఈ మూడిట్లో కామన్గా ఉండే టర్మ్స్ అంటే ఖచ్చితంగా ఉండాలన్నమాట టర్మ్స్. అప్పుడు ఖచ్చితంగా అన్నప్పుడు 3 5 11, ఇక్కడ 3 5 11, ఇక్కడ 3 5 11. 7 అనేది ఇందులో ఉంది, థర్డ్ దాంట్లో లేదు, కాబట్టి 7 ఎలిమినేట్ చేసుకుంటాం. సో 3 × 5 × 11 తీసుకుంటాం. ఇప్పుడు 3 అన్నప్పుడు ఈ మూడిట్లో 3లో లోయెస్ట్ పవర్ ఉన్నది ఏంటంటే 3 స్క్వేర్. అదేవిధంగా 5లో లోయెస్ట్ అన్నప్పుడు 5/1, 11లో లోయెస్ట్ అన్నప్పుడు 11. సో ఇది హెచ్సిఎఫ్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ P = a³ × 5b/5 × c/11, Q = a/8 × b/9 × c/5, R = a/15 × c/23, దెన్ వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ అన్నాడు. సో ఇప్పుడు నా ఇక్కడ కనుక్కోమన్నది ఏంటి అంటే హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ అన్నప్పుడు మనం ఏం చెప్పాం, ఈ ఏబిసి అనేటివి మూడిట్లో కామన్గా ఉండాలి. అంటే ఏబిసి ఇందులో నుండి ఏబిసి తీసుకుంటాం. అలా కాకుండా ఇక్కడేమో ఏసీ ఉంది, ఇక్కడేమో ఏబిసి ఉంది. కాబట్టి మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఏసీ. ఇక్కడ ఏసీ 3 మూడిట్లో ఉన్నాయి కాబట్టి దాన్ని కన్సిడర్ చేసుకుంటాం. కాబట్టి ఏసి. ఇప్పుడు ఏసీలో ఇక్కడ లీస్ట్ ఉన్నది ఏంటి అంటే ఏలో 3, అదేవిధంగా సిలో లీస్ట్ ఉన్నది ఏంటి అంటే 5. సో ఇది నాకు ఏమవుతుంది హెచ్సిఎఫ్ అవుతుంది. ఒకవేళ ఇదే క్వశ్చన్కి ఎల్సిఎం అడిగినప్పుడు సో అప్పుడు నాకు ఏమవుతుందంటే ఏబిసి తీసుకుంటాం. ఏలో హైయెస్ట్ ఉన్నది ఎంత అంటే 15, బిలో హైయెస్ట్ ఉన్నది ఎంత అంటే 9, సిలో హైయెస్ట్ ఉన్నది ఎంత అంటే 23. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఫైండ్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ అన్నాడు. సో ఎల్సిఎం అడిగాడు. ఇందులో a³ - ab³ ఇలా ఇచ్చాడు, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు.
సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే ఏ క్యూబ్ బి మైనస్ ఏ బి క్యూబ్ కామా ఏ క్యూబ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బి క్యూబ్ కామా ఏబి ఇంటూ ఏ మైనస్ బి. సో ఇది మనకి ఇచ్చింది. ఓకే, సో ఇందులో మనం ఏం చేస్తామంటే ఈ రెండిట్లో నుంచి ఏబి అనేది కామన్ తీసుకుందాం. సో ఏబి కామన్ తీసినప్పుడు ఇక్కడ బి పోయింది, ఇక్కడ ఏ పోతుంది, అప్పుడు నాకేమొస్తుంది, ఇక్కడ ఏ స్క్వేర్, ఇందులో ఏమో బి స్క్వేర్. సో ఇందులో ఏ స్క్వేర్ బి స్క్వేర్, ఇందులో ఏ స్క్వేర్ బి స్క్వేర్ కామన్ తీసామంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ బి స్క్వేర్ పోతే ఇక్కడ ఏముంటుంది ఏ, ఇందులో ఏమో బి. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే లాస్ట్ టర్మ్ వచ్చేసి ఏబి ఇంటూ ఏ మైనస్ బి, ఏ మైనస్ బి. ఇప్పుడు చూడండి ఇక్కడ సో ఏబి, దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి నోట్ చేసుకుంటాం. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కామా ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ మైనస్ బి ఏబి ఇంటూ ఏ మైనస్ బి. ఓకే, ఇప్పుడు ఈ మూడిట్లో కామన్గా ఉన్నది ఏంటి అంటే నాకు, సో ఇక్కడ ఏబి, ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏబి. సో నాకు ఎల్సిఎం అన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఏబి ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏబి అంటే హైయెస్ట్ ఉన్నది ఏంటి ఇక్కడ నాకు ఏ స్క్వేర్ బి స్క్వేర్, కాబట్టి ఏ స్క్వేర్ బి స్క్వేర్. నెక్స్ట్ ఇందులో ఏ ప్లస్ బి ఉంది, ఇక్కడ ఏ మైనస్ బి, ఇక్కడ ఏ మైనస్ బి, ఇందులోనే ఏ మైనస్ బి ఉంది. సో కాబట్టి ఆ టర్మ్ తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది, ఇందులో లేదు, ఇందులో లేదు. ఎల్సిఎం అన్నప్పుడు మనం ఏం చేస్తారంటే ఆ టర్మ్ అనేది రిమైనింగ్ వాటిలో ఉన్నా లేకుండా కన్సిడర్ చేయాలి. సో కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేస్తారంటే కన్సిడర్ చేసుకుంటాం. సో ఇప్పుడు నాకేమవుతుందంటే ఇది ఏ స్క్వేర్ బి స్క్వేర్, ఇదేమవుతుంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇదన్నమాట. సో దానికి ఎల్సిఎం ఎంత అవుతుందంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇలా సాల్వ్ చేస్తామన్నమాట. సో ఇప్పటి వరకు నేను చెప్పినటువన్నీ మీకు ఎల్సిఎం హెచ్సిఎఫ్లో ప్రీవియస్ ఆడిన క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఇప్పటి వరకు మీకు అందరికీ నేను అర్థమైనాయని అనుకుంటున్నాను నేను. సో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.